కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిదు. అది ఎవరు చెప్పినారో తెలియదు. వాళ్ళు చెప్పడం చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్పడం చెప్తున్నారు. ఏంది, మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది. ఒకటి డిపిఆర్ తిప్పి పంపించిండ్రు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లుకాండం లేదు. తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేతగాని ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా. ఒక 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దగ్గర పోయి కొట్లాడతారు. ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు. ఒకటి. రెండవది, ఇప్పుడేం చేసిండ్రు? ఇరిగేషన్ మంత్రికి లెటర్ రాసిండు. వాడు చెప్పిండా చెప్పలేదు భగవంతుని గారు, 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏ ముఖం పెట్టుకొని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఉన్న వస్త్రానికి పోతే అనవస్త్రం పోయింది అన్నట్టు ఉన్న కూడా కొట్టుకుంటారు ఎవడన్నా? ఎవరై నీళ్ళు అవి? ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు. ఆల్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు. మాకు వచ్చిన 21 టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నామని చెప్పి. ఆ 2 ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా, అది కూడా ట్రిబ్యునలే కదా. బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలు నువ్వు ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇదో రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 ఏళ్ళ నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించింది మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగుంది ఇది? 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని. ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే. తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నీరు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు ఎంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, లగచర్ల మీద, గిగచర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పకుండా తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దీనం ఈరోజు డిసిషన్ అయిపోయింది.
2-3 రోజులలో 2-3-4 రోజులలో రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు గాయకులు కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం, అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ ఇక తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం, యాందాకాని పోతాం, ఈ కొండ మీద గోప అయినా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏం లేవు. దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్ళు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందే జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. ఆ స్థలాన్ని మీరు నిర్లక్ష్యం చేసిండ్రు, ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. ఈరోజు మీరు మళ్ళీ ఆ ప్రాంతం మీద సెంటిమెంట్తో మళ్ళీ ఏదో ప్రయత్నం చేద్దామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి. నిన్న చెప్పినవన్నీ, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలన్నీ అబద్ధమే, పచ్చి అబద్ధమే. ప్రజలకు తెలియజేయడానికి ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని, ఈ వాస్తవాలని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశంలో మరి మీ మాట్లాడడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి, పాలమూరు ప్రజలందరూ ముఖ్యంగా గమనించాలి. ఈరోజు పాలమూరు నిజంగా సస్యశ్యామలం కావాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంటే ఇమ్మీడియట్గా పాలమూరు రంగారెడ్డి పాత డిపిఆర్ని కావలిస్తే కొత్తగా ఇంకా రివైజ్ చేసి ఇంకా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాలకు, 7 నియోజకవర్గాలు అన్ని ప్రాంతాలకు సాగునీటి అందించేటటువంటి విధంగా ఆ ప్రాజెక్టును రూపొందించి దాన్ని టేకప్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. కొడంగల్, నారాయణపేటే కాదు 7 నియోజకవర్గాలకు కూడా పాలమూరు రంగారెడ్డి ద్వారా ప్రాజెక్టు. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి అన్నారు, ఇది పాలమూరు రంగారెడ్డి, పాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డిలో లేనేలేదు. ఇప్పుడు అది ఇక్కడ శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అటు నల్గొండకు పోతుంది. దానికి నాగర్ కర్నూలు నల్గొండ అని పేరు పెట్టుకోవాలి. నాగర్ కర్నూలు నల్గొండ ప్రాజెక్ట్ అని పేరు పెట్టండి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని ఇట్లనే ఉంచి దీన్ని యాజ్ ఈజ్గా ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కూడా ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇచ్చిందో, ఏ విధమైనటువంటి డిపిఆర్ చేసిందో దాన్ని మళ్ళీ కొత్తగా దాన్ని మొత్తం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ఆ డిపిఆర్ని తయారు చేయించి ఆ ప్రాజెక్టుని వెంబడే టేకప్ చేయాలని చెప్పి పదే నేను ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. పాలమూరు జిల్లాకు మీరు కూడా ముఖ్యమంత్రిగా అయ్యిండ్రు. సాగునీటి వసతిని ఈ ప్రాంతంలో లేనటువంటి సాగునీటి వసతి పాత ప్రాజెక్టే ఉన్నటువంటి ఆల్రెడీ దానికి జీవో ఇష్యూ అయింది, ప్రాజెక్టు డిపిఆర్ అయింది, అన్నీ అయినాయి. ఆ ప్రాజెక్టుని టేకప్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కూడా కోరుతాను. ఎందుకంటే ఇద్దరు దురదృష్టం. కేసీఆర్ కూడా మా జిల్లా నుంచే ముఖ్యమంత్రి అయిండు, పార్లమెంట్ మెంబర్ అయిండు, పోయిండు, తర్వాత ఎమ్మెల్యే గజ్వేలే గెలిచిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మామునార్ జిల్లాలోని కొడంగల్ నుంచి వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి వారి బాధ్యత. కేసీఆర్ అంటే పాలమూరు వాసి కాదు, మీరు పాలమూరు వాసి, ఉమ్మడి పాలమూరు వాసి. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తెరిగి ఇప్పటికైనా మీరు తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను. మేడం, తెలంగాణకు బీజేపీ శత్రువులా మారింది. ఆనాడు చంద్రబాబు మాటలు విని పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి డిపిఆర్ని వెనక్కి పంపిందని కేసీఆర్ మాట్లాడిన అన్ని అబద్ధాలని ఇప్పుడే చెప్పినాను. ఆయన ప్రతి మాట అబద్ధాలే. ప్రజల లోపలే సెంటిమెంట్ రెచ్చగొట్టాలా, దాని మీద లబ్ధి పొందాలా, రాజకీయ లబ్ధి కోసమే ఆయన ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. ఆయన మాట్లాడే మాట మేము అధికారంలో ఉన్నామా? ఈడ ఉన్నట్టు ఆయన ఏం పని చేసిండు ఆనాడు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏం పని చేస్తున్నాడు? రిటర్న్ భారతీయ జనతా పార్టీ రిటర్న్ పంపుతున్నారు. డిపిఆర్ లేకుండానే అనేక సార్లు ఢిల్లీకి పంపిండు ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా. పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్లే లేకుండా పంపితే ఎట్లకెళ్ళి అనుమతులు వస్తాయండి? తమ చేతుల్లో తప్పులు పెట్టుకొని వేరే వాళ్ళ మీద బట్టగాలు చేసినటువంటి నైజాం కేసీఆర్కి అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. చంద్రబాబు తోటి అవసరం మోడీకి ఉంది కాబట్టి
డిపిఆర్ వెనక్కి పంపించారు. ఇప్పుడు రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో చంద్రబాబు కీ రోల్ పోషిస్తున్నారు. ఈ రెండు పార్టీలు పాలమూరు ద్రోహం చేస్తున్నాయి కానీ ప్రధానంగా పాలమూరు రంగారెడ్డిలో గతంలో కేసీఆర్ గారు ఉన్నారు కదా 10 ఏళ్ళు, ఎందుకు పూర్తి చేయలేదండి? ఈ డ్రామాలు యాక్టింగ్లు బంద్ చేయమనండి. 10 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చిండ్రు, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మీరు పూర్తి చేయకుండా ఈ రోజు చంద్రబాబు గురించి మాట్లాడుతున్నానంటే ఆయనకు ఉన్నటువంటి రాజకీయ కుట్ర ఏందో, ఏ విధంగా లబ్ధి పొందాలని, ఏ విధంగా సెంటిమెంట్ రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తే ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఆయన తెలంగాణ ప్రజల యొక్క మేలు కోరేవాడైతే ఆనాడే దీన్ని పూర్తి చేయాల్సి ఉండింది. ఎందుకు పూర్తి చేయలేదు? ఎందుకు దాని డిజైన్లు మార్చిండు? ఎందుకు దాని అప్రోచ్ మార్చిండు? ఎందుకు దాని అంచనాలు మార్చిండు? ఎందుకు పూర్తి చేసేటటువంటి లక్ష్యం ఆ రోజు లేదు? ఈయనకు కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ మరి ఎందుకు లేకపోయింది పాలమూరు రంగారెడ్డి మీద? ఆయన కట్టిన కాళేశ్వరం మీద ఏం పరిస్థితి మనం చూస్తున్నాం కదా, కూలిపోయిన పరిస్థితిలో ఉంది. ఏం చేసిండు తెలంగాణ కేసీఆర్ గారు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీ ప్రమేయం లేకపోతే ఈ 2 ఏళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆ ప్రాజెక్టు మీద ఎప్పుడు మౌనంగా లేము. ఆయన కళ్ళు మూసుకుని నిద్రపోతుంది కాబట్టి ఆయన మౌనంగా కనిపిస్తున్నాం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో నిద్రపోతున్నారు కాబట్టి మేము మౌనంగా ఉన్నామని వారికి అనుకుంటున్నారేమో. మేము మౌనంగా ఏనాడు లేము. ఎవ్రీడే మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. డే టు డే ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్టు మీదనే ఖచ్చితంగా పోరాటం జరుగుతూనే ఉంది. దాన్ని పూర్తి చేసాం. పాలమూరు రంగారెడ్డి మొట్టమొదట డిపిఆర్ ఏదైతే ఉండిందో దానిని అమలు చేయాలనేటటువంటి డిమాండ్ నేను ఎన్నికైన నాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే నడుస్తుంది.